బీఆర్ఎస్ లో నీటి మాటలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వంలో రాయలసీమకు నీళ్లిస్తామని కేసీఆర్ అంటే నీళ్లిస్తామని తాము ఎప్పుడూ చెప్పలేదని హరీష్ రావు అన్నారు. సముద్రంలో 3000 టీఎంసీలు కలుస్తున్నాయి. రెండు రాష్ట్రాలకు నీళ్లకు ఇబ్బంది ఉన్నది. రెండు రాష్ట్రాలు కూర్చొని ఇద్దరికి ఆమోదయోగ్యంగా ఎలా వాడుకోవాలో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అన్నాడు. ఇలా బనకచెర్ల ముచ్చట ఉందా? ఆంధ్రప్రదేశ్కు రాసిచ్చిన ముచ్చట ఉందా? ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన మన రాసిందా? నువ్వు తీసుకపోవాలని ముచ్చట ఉందా? ఇలా బనకచెర్ల ముచ్చట ఉందా? బేసిన్లు లేవు, బేసజాలు లేవు, బ్రహ్మాండ నీళ్ళు వాడుకోండి, మేము వాడుకుంటాం, మీరు వాడుకోండి, ఇరు రాష్ట్రాలకు సరిపోను ఇంకో 1000 టీఎంసీలు ఎక్కువ ఉన్నాయి, పిచ్చి కొట్లాడలు బంద్ చేయండి అని చెప్పింది. ఫైనల్ గా మొన్న ఈ కొత్త ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత సుహృద్భావ వాతావరణం వాళ్ళు వెళ్తే వెల్కమ్ అని చెప్పిన వారు టాక్స్కి వచ్చినారు, చర్చలు జరిగినాయి. నేను నమ్ముతున్నా, నాకు భగవంతుని నమ్మేవాడిని, మంచి ఆలోచన చేస్తే ఫలవంతమవుతుంది అధ్యక్ష. నేను చెప్పినాను, పాత బేసిన్లు లేవు, బేసజాలు లేవు. నా డాక్టర్ రోజా గారు మంచి ఆతిథ్యం ఇచ్చారు. అన్నదాత సుఖీభవ. ఊరికే సుఖీభవ కాకుండా రాయలసీమ ప్రాంతానికి డెఫినెట్గా గోదావరి జలాలు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రియాశీలకంగా రబస్ట్గా పనిచేసేటువంటి మంచి పట్టుదల ఉండేటువంటి యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి తప్పకుండా అది సాధ్యమవుతుంది. ఒక ఎల్డర్ బ్రదర్ గా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రజల బాధలు నాకు తెలుసు కాబట్టి 100% మా యొక్క ఆశీస్సులు, సంపూర్ణ సహకారం 100%. ఇప్పటికే నేను, ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం చాలా మంది వచ్చి చర్చలు కూడా జరిపాం. నీరు ఈరోజు మన కళ్ళ ముందు కనపడతాం. సుమారు 1000 టీఎంసీలు గోదావరి నుంచి పోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 2 ప్రాజెక్టులు మనకు శ్రీశైలం, సాగర్ ఫుల్లైపోయి సముద్రాన్ని నిలబడి పడుతుంటాం. ఆ నీళ్ళు అట్లా వేస్ట్ గా పోకుండా మన ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి పాజిటివ్ నిర్ణయానికి వచ్చాం. గత 60-70 సంవత్సరాల తెలుగు వాళ్ళ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం జగన్ గారు, నేను కలిసి లిఖించబోతా ఉన్నాం. ఇందులో కొందరికి అర్థం కాకపోవచ్చు, కొందరికి డైజెస్ట్ కాకపోవచ్చు, కొందరికి జీర్ణం కాకపోవచ్చు, కొందరికి అజీర్తి కావచ్చు. దానికి మేం చేయగలిగిందేం లేదు. అందరూ కూడా దేశం మొత్తంలో అన్ని కార్నర్స్ లో అందరు ప్రజలు బాగుండాలని కోరుకుంటాం. ఎస్, రాయలసీమకు పోయి రాయలసీమకు నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం. ఈరోజు కూడా చెప్తా ఉన్నా. ఎవరు వద్దంటున్నారు రాయలసీమకు నీళ్లు? నేను చెప్పింది ఏంది, అక్కడ కృష్ణా నదిలో నీళ్లు లేవు, గోదావరిలో ఉన్నాయి. మేము తెచ్చుకున్నాం, గోదావరి నుంచి తెచ్చుకుంటున్నాము, మీరు కూడా అక్కడి నుంచి తెచ్చుకోండి, మీకు మేము సహకరిస్తామని చెప్పినాం. బేసిన్లు, బేసిజాలు అడ్డం పెట్టాము, మీకు సహకరిస్తాము. రాయలసీమ కరువు ప్రాంతము, వాళ్ళకి నీళ్లు రావాలి తప్పకుండా, అది న్యాయం, మీరు తెచ్చుకోండి, మేము అవుట్లెట్ సపోర్ట్ చేస్తామని చెప్పినాం.